ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రాలు. మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దేవుని యొక్క మాటల చేత మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, రండి దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను వాటిని తెంపివేసేదను. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, నేను వాటిని తెంపివేస్తాను. వేటిని తెంపేయాలనుకుంటున్నాడు దేవుడు? ఏ విషయంలో అయితే నువ్వు నలగొట్టబడుతున్నావో, ఏ సమస్యల చేత నువ్వు ఎరగొట్టబడుతున్నావో, కృంగిపోతున్నావో, నేను వాటిని తెంపివేస్తా. మన చదివిన వాక్యంలో ఉంది, నేను వాటిని తెంపివేస్తా. వేటిని? దేవుని యొక్క వాక్యం ఇర్మీయా 2వ అధ్యాయం 20వ వచనంలో మాట ఏంటంటే, నీ బంధకములను నేను తెంపివేస్తాను. హల్లెలూయా. ఈ రోజున ఏ కుటుంబానికి వెళ్ళినా, ఏ వ్యక్తిని అడిగినా, ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు చెప్పే మాట, పలానా బంధకంతో మేము పీడించబడుతున్నాం చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీతో లైవ్లో దేవునికి వాక్యం వెంటనే మీతో దేవుడు చెప్తున్నాడు, ఏ బంధకముల చేత మీరు పీడించబడుతున్నారో నేను వాటన్నిటిని తెంపివేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రతి మనిషి పీడింపబడే బంధకాలు ఏంటో, ఏ బంధకాలని దేవుడు తెంపివేయాలనుకుంటున్నాడో ఒక 2-3 బంధకాల గురించి మీకు చెప్తాను. మొదటిగా దేవుడు ఏ బంధకాలను మన జీవితంలో తెంపేయాలనుకుంటున్నాడంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి 119వ కీర్తన 39వ వచ్చిన మాట ఏంటంటే, అవమానము అనే బంధకమును నేను తెంపివేస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు నా దేవుడు తెంపేయాలనుకున్న బంధకం ఏంటి తెలుసా? అవమానం. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మొదలుపెట్టినా, ఎవరితో మాట్లాడినా అవమానం. వ్యాపారం మొదలుపెట్టామండి, అవమానం కలిగింది. వ్యవసాయం మొదలుపెట్టామండి, అవమానం కలిగింది. పిల్లలు పెళ్లి చేసాం, అవమానం. ఈ రోజున ఏ కుటుంబాలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అవమానం అనే బంధకాల చేత పీడించబడుతున్నారు. ఈరోజు వాక్యం వింటే దేవుని బిడ్డ భయపడి, మాకు ఏ అవమానంతో నువ్వు కృంగిపోతున్నావో ఈరోజు దేవుడు ఆ బంధకములు దేవుడు కొట్టివేయునుగాక, తెంచివేయునుగాక. ఆమేన్. రెండో విషయం చెప్తాను, ఏ బంధకములు దేవుడు మన జీవితంలో తొలగించాలనుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం మాట, ద్వేషించబడుట అనే బంధకం నుంచి దేవుడు తెంపివేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున చాలామంది అయిన వారి చేత, రక్త సంబంధికుల చేత, ప్రాణ స్నేహితుల చేత ద్వేషించబడుతూ ఉంటారు. మనతోనే బాగానే ఉంటారు, బయటికి వెళ్ళి మనం ద్వేషిస్తారు. ఈ రోజున ఒకవేళ ద్వేషించబడుతున్నావా, అన్నదమ్ముల చేత ద్వేషించబడుతున్నావా, రక్త సంబంధికుల చేత ద్వేషించబడుతున్నావా, ఒకవేళ ఆత్మీయుల చేత ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా, భయపడి మాకు దేవుడు అంటున్నాడు, ద్వేషించబడుట అనే బంధకాన్ని దేవుడు తెంచివేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు. మూడో మాట చెప్తాను, దేవుడు దేన్ని తెంపివేయబోతున్నాడు తెలుసా? మూడోది పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం ఉన్న మాట ప్రకారం, దిగులు అనే బంధకమును దేవుడు తెంచివేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున ఎవరిని చూసిన దిగులు, పైకి బాగానే ఉంటారు, మనసులో దిగులుతో మనిషి కృంగిపోతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరు దిగులుతో బాధపడుతున్నారో, భయముతో బాధపడుతున్నారో ఆ బంధకంలో దేవుడు తెంచేస్తానని మాటిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని వైపు చూడు. ఈ రోజున దేవుడు మాటిస్తున్నాడు, నీ బంధకంలో దేవుడు తెంచివేయునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, నేను వాటిని తెంపివేస్తానని మీరు చెప్పారు. వేటిని తెంపివేయాలనుకుంటున్నారో, ఏటిని తొలగించాలనుకున్నారో మీరు వాక్యం ద్వారా మాట్లాడారు. అనేక బంధకాలతో పీడించబడుతున్నాను మిమ్మల్ని బంధకాలను తెంపివేస్తానని చెప్పారు ప్రభా. మొదటిది ప్రభా అవమానం అనే బంధకం, 2 ద్వేషించబడటం అనే బంధకం, 3 దిగులు అనే బంధకాలు. ఈ బంధకాల చేత ఎవరైతే పీడించబడుతున్నారో, బాధించబడుతున్నారో, ఆయన నలగొట్టబడుతున్నారో ఆ బంధకంలోని తెంపివేయునుగాక. అట్టి ఘనకార్యం జరిగించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్.